వారు అవంతిబాయి లోధికి సైన్య సహకారాన్ని అందిస్తున్నారని తెలుసుకొని శంకర్ షా మరియు వారి కుమారుడైన రఘునాథ్ షాని కాల్చి చంపేశారు బ్రిటిష్ వారు. అవంతిబాయి లోధి పొరుగు రాజ్యాల పాలకులకు ఈ విషయాన్ని తెలియచేసి బ్రిటిష్ వారితో యుద్ధంలో తనతో పాటు చేరమని దూతలతో వర్తమానం పంపించింది. మధ్య ప్రావిన్స్లలో విప్లవం రేకెత్తించింది. ఉమ్రీ జమీందార్, ఉమ్రాన్ సింగ్ లోధి, సుక్రుత్ బహదూర్ జమీందార్, బహదూర్ షా సింగ్ లోధి, ఇండోరియా సింగ్ లోధి, చిత్తూర్ సింగ్ లోధి వంటి రాజులు, జాగీర్దారులు ఇంకా కొన్ని ముఖ్య ప్రాంతాల రాజులు మనసులో దేశభక్తిని రగిల్చగలిగారు. ఆమెలోని ఎనలేని పోరాట పటిమను, దేశభక్తిని గుర్తించిన రాజులు, జాగీర్దారులందరూ రాణికి తోడుగా యుద్ధంలో పాల్గొంటామని చెప్పారు. 1857లో పలుమార్లు అవంతిబాయి లోధి బ్రిటిష్ వారితో పోరాటం చేయసాగింది.